ఈరోజు తెలుగు వన్ రజతోత్సవాన్ని 25 సంవత్సరాల పండుగని చేసుకుంటున్నందుకు శ్రీమాన్ రవిశంకర్ దంపతులకి వారితో పాటు కలిసి ఈ మహోద్యమంలో ప్రతి క్షణము తోడుగా ఉండి ఈ స్థాయికి ఎదిగేటట్టు చేసిన వారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి, వారి టీం మెంబర్స్కి అందరికీ కూడా మేము అనేక మంగళ ఆశాసనాలని చేస్తున్నాం. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా అక్కడ తెలుగుతనాన్ని అందించేటటువంటి ఒక ఏకైక మాధ్యమంగా తెలుగు వన్ని చాలా చక్కగా డెవలప్ చేసినటువంటి శ్రీమాన్ రవిశంకర్ గారు వారి యొక్క ఉద్యమ స్ఫూర్తికి, వారికి ఉండేటటువంటి ముందు చూపుకి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. అమెరికాలో కానీ, యూరప్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఎక్కడ తిరుగుతున్నా తెలుగు వన్ రేడియో ముఖ్యంగా అన్ని చోట్ల వినిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మాతో మాట్లాడుతూ ఉంటారు కూడా. మేము కారులో ప్రయాణం చేస్తున్నా మాతో మాట్లాడిస్తూ ఉంటారు. వారి యొక్క యోగ్యమైనటువంటి వ్యక్తులని గుర్తించి వారిని ముందుకి తీసుకొని వెళ్ళాలి అనేటటువంటి ఆ చూపుకి, ముందు చూపుకి, విజన్కి మేము చాలా సంతోషిస్తున్నాం. నిజానికి భారతదేశంలో తెలుగువారికి ఉండేటటువంటి ప్రాచీనత ఎవరికీ లేదు. ఈవేళ మనకి అనేక రాష్ట్రాల్లో ఎన్నో రకాలైనటువంటి భాషలతోటి వ్యక్తులు కనిపిస్తున్నా మన తెలుగు ఎంత ప్రాచీనమో, దీనికి ఎంత గుర్తింపు ఉందో, దీనికి ఎంత విలువ ఉందో ఈ దేశాన్ని పాలించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు గుర్తించారు. అప్పట్లో 1817 మొదలైనటువంటి సంవత్సరాల్లో వారు వేసినటువంటి కాపర్ నాణేలు ఉన్నాయి. ఆ నాణేల మీద రాముడి మూర్తిని, గణేశుడి యొక్క మూర్తిని, లక్ష్మీదేవి వారి యొక్క మూర్తిని, ఆంజనేయ స్వామి యొక్క మూర్తిని వేసి వారు ఇది ఒక అణ ఇలాగా వారు వేసినటువంటి ఆ కాయిన్స్ మీద ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. బహుశా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా 1970s దాకా, 1970 దాకా మన దగ్గర ఉండేటువంటి రూపాయి బిళ్ళల మీద 1 రూపీ, 1 రూపాయ, 1 రూపాయి తెలుగు ఉండేది. బహుశా తెలుగు రాష్ట్రాన్ని తీసుకురావడానికి పట్టాభి గారు ఆ రోజుల్లో కేంద్రంలో అప్పుడు జరిగేటటువంటి చర్చల సందర్భంలో వారి ముందర అప్పట్లో వాళ్ళు వేసినటువంటి ఆ కాయిన్ని విసిరే దాని మీద వాళ్ళకి తెలిసింది తెలుగు భాషకు ఒక ప్రాధాన్యం ఉంది అని గుర్తించకపోవడం మన దౌర్భాగ్యం అని వారు చెప్పిన తదుపరి మనకి రాష్ట్రంగా గుర్తింపు వచ్చింది అనేది మన చరిత్ర. తెలుగు భాషకి, తెలుగు వ్యక్తికి ఒక ప్రాధాన్యం ఉంది, ఒక గొప్పతనం ఉంది, ఒక చైతన్యం ఉంది, ఒక చురుకుతనం ఉంది, ఒక సృజనాత్మక శక్తి ఉంది. అయితే దానికి ప్రోత్సాహం కావాలి. చాలా కాలం ఆ ప్రోత్సాహం తెలుగు భాషకి లభించలేదు అనేది చరిత్ర చెప్పే వాస్తవం. బహుశా మనందరికీ తెలుసును, ప్రపంచ చరిత్రలో మన భారతదేశానికి ఒక గొప్పతనం ఉంది. భారతదేశానికి ఒక ప్రాచీన చరిత్ర ఉంది. ఇది ప్రపంచంలో ఉండేటటువంటి సాహిత్యాల్లో కానీ, చరిత్రల్లో కానీ అతి ప్రాచీనమైనది.
కానీ దాన్ని, ఈ భారతాన్ని ఇతర దేశాలు గుర్తించడానికి ఒప్పుకోవు. ఎలాగైనా దీన్ని అణచాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇదే క్రమంలో భారతదేశం లోపల చూస్తే అంతర్గతంగా తెలుగువారికి ఒక ప్రాచీనత, తెలుగువారికి ఒక గొప్పతనము, తెలుగువారికి ఒక ప్రత్యేకత ఇవి ఉన్నాయి. ఇందాక మనం వింటున్నాం. అది ఏ రంగంలో మనం తీసుకున్నా, కళారంగం కావచ్చు, సాహిత్య రంగం కావచ్చు, సాంస్కృతిక రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, భోజన రంగం కావచ్చు, ఎందులోనైనా తెలుగుతనానికి ఒక గొప్పతనం ఉంది. మన భారతదేశంలో ఏ ఇతర భాషలలోనూ కావ్యాలు లేని రోజుల్లో మన తెలుగులో భారతం మొట్టమొదట ఇచ్చినటువంటి మహానుభావులు రాజరాజ నరేంద్రుడి కాలంలో, అంటే 1000 సంవత్సరాలకి పూర్వం మన తెలుగుతనానికి ఉంది. అప్పటికే తెలుగులో ఒక కావ్యం అద్భుతమైనది వచ్చింది అంటే అంతకుముందు ఎప్పటి నుంచి ఆ భాష వికాసాన్ని పొంది ఉండకపోతే పద్య రూపంలో, కావ్యాల్లో అది రాగలుగుతుంది. ఇప్పుడిప్పుడు వస్తున్న ఇతర భాషలలో ఆ కావ్యాలన్నీ కూడా భారతం లాంటి మన ఇతిహాసాలు కూడా. కానీ తెలుగుతనాన్ని, తెలుగుకుండేటటువంటి ప్రాధాన్యాన్ని ఇప్పటికీ గుర్తించడానికి భారతదేశంలో ఉండేటువంటి ఇతర భాషల వాళ్ళు ఒప్పుకోరు. ఆ రకంగా తెలుగు దళిత భాష అయిపోయింది. అంటే నొక్కివేయబడినటువంటి భాష అయిపోయింది. మహానుభావులైనటువంటి పెద్ద పెద్దలు, పండితులు తెలుగును గురించి చెబుతూ ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపస ఫలం అని వాళ్ళు చెప్పారు. అంటే తెలుగుతనం కానీ, తెలుగు భాష కానీ ఎన్నో లక్షల జన్మల పుణ్యం వల్ల కానీ లభించదు అని మహానుభావులు చెప్పారు. అప్పయ్య దీక్షితులు లాంటి మహానుభావులు.